వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఐఎమ్ రవికుమార్. సోషల్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా, అందులో క్వశ్చన్ చూడండి. హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్లొమేషన్ ఆఫ్ ద ఫ్లోరా అండ్ ఫ్యూనా? ఎక్స్ప్లెయిన్. మానవ కార్యకలాపాలు వృక్ష జంతుజాల క్షీణతను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్లొమేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫ్యూనా? ఎక్స్ప్లెయిన్. మానవ కార్యకలాపాలు వృక్ష జంతుజాలాన్ని క్షీణతకు గురి చేస్తున్నాయనడానికి కారణాలు చూడండి. మనకి ఇప్పుడు రైల్వే వ్యవస్థ చేస్తున్నారు. దానివల్ల వ్యవసాయం మరియు గనుల తవ్వకం కార్యకలాపాలు, అటవీ నిర్మూలనకు చాలా వరకు ఎఫెక్ట్ గురవుతుంది. అలాగే జూమ్ వ్యవసాయం అని, పోడు వ్యవసాయం అనేసి అంటారు కదా, దానివల్ల అటవీ నిర్మూలన జరుగుతుంది. భారీ స్థాయిలో అభివృద్ధి పేరుతో ప్రాజెక్టులు కడుతున్నారు. దానికోసం చాలా మటుకు అడవుల్ని నరికివేయడం జరుగుతుంది. అలాగే నదీ లోయల్లో ప్రాజెక్టుల కోసం కొంత అటవీ భూమిని కూడా తీసివేస్తున్నారు. దానివల్ల అడవులు అన్నది క్షీణత ఏర్పడుతుంది. పశువుల మేతకి, వంట చెరుకు కోసం, అలాగే మన నీడ్స్ కోసం, మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి కోసం అడవుల్ని నరికివేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా జరుగుతుంది. పాయింట్ వైడ్గా చూస్తే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రైల్వేస్, అగ్రికల్చర్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ కంట్రిబ్యూషన్ టు ద డిఫారెస్టేషన్ చేయడానికి ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. ఏంటి? రైల్వేస్ అండ్ అగ్రికల్చర్, మైనింగ్ యాక్టివిటీస్ కంట్రిబ్యూట్ టు డిఫారెస్టేషన్. అలాగే సఫరింగ్ ద కల్టివేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ద డిఫారెస్టేషన్. లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ projects contributed to the loss of forest. Some of the forest was cleared for the river valley projects. Grazing and fuel wood collections contributed to the depletions ఆఫ్ ఫారెస్ట్ రిసోర్స్. ఇవన్నీ కూడా డిఫారెస్టేషన్కి, అడవి నిర్మూలనకి చాలా దోహదం చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం అడ్డుకోలేం. ఎగ్జామ్లో పడితే మాత్రం రాయడానికి స్కోప్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.